మా మెట్పల్లి ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద మా భూములలోకి వెళ్ళి బైపాస్ రోడ్ పేరు చెప్పుకొని భూములలోకి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది ప్రభుత్వం. గతంలో మేము కలెక్టర్ గారిని కలిసినాం, ఆర్టీఓ గారిని కలిసినాం. ఏ అధికారిని కలిసినా అది సెంట్రల్ది మా చేతులు లేదంటున్నారు. మరి తీరా సమయానికి మా భూములలోకి వచ్చేదేమో మా ఆర్ఐను వీళ్ళు లోకలను మాపుతున్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే మా భూములన్నీ అర్ధ ఎకరం భూములే ఉన్నాయి. మా ఉన్న కాడికి అర్ధ ఎకరం భూమి పోయినాక మరి మా ఉపాధి ఏంది? మేము అడిగినాం కూడా, మాకు ఉపాధి ఇవ్వరి, లేకుంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరి, తర్వాతనే మా భూములలోకి రండి తప్ప ఏ సమాచారం లేకుండా డైరెక్ట్ వచ్చి మాకు హక్కు ఉంది, మేము ఏదైనా గుంజుకుంటామంటే మేము రైతుల మాత్రం ఒప్పుకోము. మేము ఎందుకంటే దీని మీదనే ఇదే మా భూముల మీద పంటలను మా తాతల ముత్తాతల నుంచి మాకు అప్పయిపోయారు. మా పిల్లలకు మేము మా భూమిని అప్పయిపోవాలా, దాని మీదనే జీవనోపాధి ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రభుత్వం, దయచేసి చెప్తున్నా, ప్రభుత్వం వెంటనే దీన్ని భూసర్వేని రద్దు చేయాలి. మీకు ఎందుకంటే రోడ్డు ఇంకా ఉన్నది, రోడ్డు వెడల్పు వేసుకొని తీసుకపోరి, ఉన్న రోడ్డుని వెడల్పు వేసుకొని తీసుకపోరి తప్ప బంగారం అంటే భూములలోకి వెళ్ళి తీసుకపోతే, పంట భూములలోకి వెళ్ళి తీసుకపోతే మా పొట్ట కొట్టినట్టు అవుతుంది. కాబట్టి మా పొట్ట మీద గుట్ట కూరి ఖచ్చితంగా మేము మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే దీన్ని ఈ భూసర్వేని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. మాది మిట్పల్లి ప్రాంతం వెల్లుల్లా. అయితే మేము గత నెల రోజుల నుంచి కూడా రోజు కూడా మేము సర్వే కాలు వస్తున్నారు, మేము అర్థం చెప్తున్నాం. మన ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం వినతి పత్రము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా కానీ మేము మా చేతులు లేదు, మేము పైకి పంపిద్దామని అంటారు, మళ్ళీ పంపిద్దామని అంటారు. మేము చెప్తున్నాం, మళ్ళీ పంపించే సర్వేకి పంపిస్తారు. మళ్ళీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు రైతులకు. ఏదో గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ అంటిస్తారు, దాని నుంచే చెప్తారు రైతుకు. సార్ మాది వెల్లుల్లా, నావలపల్లి పెద్దరెడ్డి సార్. అయితే మేము గత 15 రోజుల నుంచి ఈ ధర్నా చేసుకుంటూనే ఉన్నాం సార్ ఇక్కడ. అయితే మా భూములు, విలువైన భూముల్ని అక్రమంగా NH-63 పేరిట అన్యాయంగా సర్వే ఎత్తులు సార్. అయితే మాకు దాని మీదనే మేము ఆధారపడి ఉన్నాం సార్. ఒక 5-6 గ్రామాలు మెయిన్ భూములు పోతున్నాయి సార్. ఇప్పుడు మేడిపల్లి కానీ, వెల్లుల్లా కానీ, చెలుమద్ది కానీ, అటు ఎకిన్పూరు, ఈ గ్రామాలకు మొత్తం బైపాస్ పెట్టి అన్యాయంగా సర్వే ఎత్తుంది సార్. కనీసం అంటే ఒక బైపాస్ అనేది ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉండాలి సిటీకి. మా విలువైన భూములు కోల్పోతే దాని మీదనే మేము ఆధారపడి బతుకుతున్నాం సార్. మా బిడ్డలకు ఇచ్చుకున్నాము, కొడుకులకు ఇచ్చుకున్నాం సార్. ఆ భూమి కట్నం, వరకట్నం కింద ఆ భూములే పోతే మా బతికేంటి సార్? మీరు ఇచ్చే కనీసం మరి అక్కడ వాల్యూన్న ప్రకారం బట్టే నాదులు లేడు, మాకు చెప్పేటోళ్ళు లేరు. కలెక్టర్కి లెటర్ ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు సార్. దయచేసి ఈ రోడ్డుని రద్దు చేయాలని మీ అందరికీ నమస్కరిస్తున్నాం సార్. అదే విషయం సార్, మేము ఆర్డీఓ ఆఫీస్కు మేము రాము, మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెళ్ళాగానే మీరు ఇక్కడ సర్వే చేస్తారు. ఆ ప్రకారంగా తీసుకుపోయినప్పుడు మేము ఫ్యూచర్ ఆలోచించాలి కదా సార్. విలేజ్లు పెరిగినా, మండలు, సిటీలు పెరిగినా ఇబ్బంది కాదు సార్. ఏం పనులు లేక మేము ఉంటలే, మా బాధతో మేము ఉంటున్నాం. అన్ని తెలుసు కానీ మేము నాకు 2 పిల్లలు ఉన్నదే కదా, మీ చేతుల పని చేయకదా. మా చేతులు లేదండి. ఎమ్మెల్యే నా చేతులు లేదంటాడు, ఎంపీ నా చేతులు లేదంటాడు, ఏ గవర్నమెంట్ చేతులు ఉంటుంది అందరు చెప్పేసి తీసుకోండి. మీరు చేసేది ప్రజల కోసమే కదా. ప్రజలు నష్టపరిచి మరి మమ్మల్ని నష్టపరచడం ఎందుకు? ప్రజలు ఎందుకు లాభపడుతుంది? ఒక్కరిని కొట్టి 100 మందికి పెడతారా మీరు? పెట్టుండి ఒక్కొక్క 8 కోట్ల భూమి ఉంది, నువ్వు నష్టపరాలు ఇస్తారా? 8 కోట్ల నష్టపరాలు ఇచ్చి తీసుకోవాలి. అది లేదు, అలామత వచ్చి ఆడు గోలెత్తాడు, మీరు వస్తాడు. తక్కువ భూములు అట్లా మాకు ఒక్కొక్కలకు 2-3
ఇంకో 1/2 కిలోమీటర్ తీసుకోపోవాలి, ఇంకో 1 కిలోమీటర్ పక్క పోవాలి. రోడ్ ఉంటుంది, రోడ్ దగ్గర ఉంటే ఇంకో 10 ఏళ్ళలో డెవలప్ అవుతుంది. మెట్పల్లి కానీ కోట్ల కానీ మొత్తం అన్ని అంటే మున్సిపల్ కలిసిపోతుంది. మాది ఇప్పుడు తీసుకుపోయిన ఫ్యూచర్ చూసుకోవాలి. ఇంకో 50 కాంతయ్య గిరిదావర్ మెట్పల్లి తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఇక్కడికి నేషనల్ హైవే సర్వే కోసం ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్న రైతులు సర్వే చేయడానికి ఇబ్బంది, అంటే మా విలువైన భూములు పోతున్నాయి కనుక సర్వే చేయొద్దు అని అడ్డుకోవడం జరిగింది. అంతలో మీరు వచ్చి